సురేష్ గారు, పొత్తులకు సంబంధించి మీ పార్టీ ఏమనుకుంటోంది? ప్రతిపక్షాలను తిట్టకుండా ఏం విమర్శిస్తారు, ఏ పాయింట్లు ఎక్స్పోజ్ చేస్తారు? ఇప్పుడు ఇందాక సిపిఐ రామకృష్ణ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, చంద్రబాబు నాయుడు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు ఈరోజు. ఫస్ట్ అండి, ఈ బొల్లిశెట్టి సత్యనారాయణ ఆయన ఒకసారి ఈ వీడియో చూడమనండి, ఆ కళ్ళజోడు ఒకసారి సవరించుకోమనండి, పెద్ద వయసు కదా, కొంచెం ఎత్తుక్కోకుండా. ఇవాళ నిరుద్యోగ సమస్య ఆ స్థాయిలో పెరిగింది సార్. కానీ ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు కదా, మాట్లాడింది చూపిస్తున్నారు. మంచి గుర్తింపును కూడా వస్తుంది సార్. బొల్లిశెట్టి గారు, మంచిదే, సంతోషం. ఆంధ్రప్రదేశ్ అది అవ్వనప్పుడు తర్వాత కూడా తెలుసుకొని మాట్లాడు, మాట్లాడి వదిలేయడం, ఆయనకి ఇచ్చిన టైంలో మాట్లాడి వదిలేయడం కాదు, తెలుసుకొని మాట్లాడు. ఫాలో అప్ యాక్షన్ ఉండాలా, ఫాలో అప్ యాక్షన్ ఉండాలి, ఫాలో అప్ యాక్షన్ కానీ కానీ నోరు మీకు నోరు తక్కువ లేదు కదా. సరే, ఓకే ఓకే సురేష్ గారు, పర్సనల్ టాక్ వదిలేసేయండి, స్టేట్ గురించి చెప్తాం. చంద్రబాబు ఇప్పుడు మీరు కన్వీనియంట్ గా మీరు ప్రత్యేక హోదా వదిలేశారు, రకరకాల మినిస్టర్ పదవులు అనుభవించేవాళ్ళు. ఇప్పటికీ ప్రత్యేక హోదా బతికుందంటే ఖచ్చితంగా అది కాదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు బతికుందే తప్ప మీలాంటి వాళ్ళ వలన తాకట్లు పెట్టడమో, మీకులాగే ఎక్కడన్నా దాన్ని గాలికి వదిలేయడమో చేయలేము మేము. ఏం చేశారు మరి? ఇప్పటికి కూడా మా స్టాండ్ ప్రత్యేక హోదానని చెప్తా ఉన్నాం. ఏం చేశారు? అది ఎవరిచ్చిన వాళ్ళతో కలిసి స్టాండ్ ఉంటాం కాదు, స్టాండ్ ఉండి ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో? నరేంద్ర మోడీ గారిని కలిసిన ప్రతిసారి దాన్ని విన్నవించాం, మాట్లాడాం, అడిగాం. ఇవ్వాలా లేదా అనేది ఇచ్చిన హామీ పెద్ద అన్న అని చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నేను హామీ ఇచ్చానని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా మర్చిపోతే, అలాంటి మర్చిపోయిన వ్యక్తితో వీళ్ళందరూ కలిసి వెళ్తే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని వీళ్ళు బాగు చేద్దామనుకుంటున్నారు? ఒకసారి సమాధానం చెప్పాలని అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కావచ్చు, వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవ్వాల్సిన ఆయన అసలు మర్చిపోయి చంద్రబాబు నాయుడు మధ్యలో ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ బెస్ట్ అని చెప్పి దీంతో మనం సర్దుకోవాలని చెప్పి వాళ్ళ నాయకులకు సర్ది చెప్పి మళ్ళీ హోదా అంటే రకరకాలుగా మాట్లాడేసి మార్చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ మర్చిపోతారు? 2014-19 దాకా వీళ్ళు ఇచ్చిన హామీలు. నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు తిట్టింది కానీ, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టింది కానీ, అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వచ్చి ఓడించలేము కాబట్టి మన అందరం కలిసిపోదామని జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా రాజకీయ ఎజెండా వేరే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటరిగా వెళ్ళలేము ఆయన రోజులకి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉన్నారు. ఈసారి వెళ్తే ఖచ్చితంగా సింగిల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాం. కాబట్టి మనందరం కలిసి వెళ్దాం. కలిసి వెళ్ళి మూకుమ్మడి దాడిగా 2014-19 ఏం జరిగిందో అది చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఉత్తేజకరమైన వాతావరణంగా నా ఫేస్లో ఆ జీవం కానీ కనిపించడంలా. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో మేము అధికారం చేపట్టడం ఖచ్చితంగా తథ్యమని చెప్తా ఉన్నాం. ముగ్గురు కలిసినా కూడా ఊపు ఉత్సాహం కనిపించలేదంట. ఆపితే మాట్లాడతాం లేదు కదా. రజనీకాంత్ గారు వాళ్ళ ముఖాల్లో చూడండి, వాళ్ళ ముఖాలు ఒకసారి దగ్గర నుంచి చూసి వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి చూడండి, దగ్గర నుంచి ఫేస్ లో చూడండి, మీకు అర్థమైంది. దగ్గర నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూస్తే అర్థమవుతుంది. రాకపోతే ఇప్పుడు పోటీకి వెళ్తున్న వాళ్ళందరి మొహాలు చూస్తే, వైసీపీ వాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది. రాకపోతే ఇప్పుడు డబ్బులు ఇచ్చాం, ఇదివరకు ఈయన కూడా డబ్బులు ఇచ్చాం, ఇదివరకు ఎప్పుడో 2021లోనే 2.5 కోట్లు తీసుకొని టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పిస్తానని చెప్పారు, ఇప్పించలేదు. మమ్మల్ని ఏమైనా చేస్తారా, మీరు అడుగుతారా అని మా దగ్గరికి వస్తే మేమేం చేస్తాం తల్లి, వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి ఆపేసాం. తర్వాత మాట్లాడతాం. కానీ మొట్టమొదట నందిగం సురేష్ గారు అది ఇష్యూలో నందిగం సురేష్ గారు మీరు ప్రత్యేక హోదా ఒక్క నిమిషం ప్రత్యేక హోదా గురించి ఉండండి. ప్రత్యేక హోదా గురించి డెఫినెట్ గా ఎవరైతే చెప్పారో రేపు వాళ్ళనే మాట్లాడమని చెప్పాను, నేను మాట్లాడనని చెప్పాను. అదే మాట్లాడు, మీరే మాట్లాడండి. టీవీలోకి వస్తాను, మీరు మాట్లాడు, మన మధ్యలో ఎందుకు? ఎందుకు వాళ్ళు వస్తారు, మీ దగ్గరికి వస్తారు. ఆగండి, వినండి. ఇప్పుడు నోరు ఇప్పారు, వినడం నేర్చుకో. నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, వినడం నేర్చుకో.
ఇలాగా మాట్లాడేవా ఇలాగా వ్యక్తిగతంగా మాట్లాడేవా మాట్లాడేవా? పార్లమెంట్ లో కూడా వ్యక్తిగతంగా మాట్లాడతావు వచ్చిన విషయం మాట్లాడు. వినడం నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నావు? విషయం మాట్లాడుతున్నా విను. విషయం మాట్లాడుతూ వినమన్నా కదా. నువ్వేంటో నీ బతికేదో తెలియదు అనుకున్నా ఏంటి? నీ బతికేదో తెలియదు అనుకున్నా ఏంటి? నీ బతుకులకు అందరూ బతుకుందాం అనుకున్నా చంద్రబాబు ఊరికి మాటలు చేసి ఆయన మైక్ కాసేపు ఆపండి. ఆయనకే నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇటు చూసాడా పక్కన సరే చేద్దాం, అన్ని చేద్దాం కానీ ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కేంద్రంలో మనం అడిగాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భిక్ష వేసుకొని ఉండండి. వినవయ్యా బాబు, సబ్జెక్ట్ వినడం మానేస్తే అది ఎక్కడ గుర్తొచ్చేస్తుంది, భయం వేస్తుంది. సో విన్న సబ్జెక్ట్ రేపు అది మాట్లాడదాం విడిగా, దాని మీద డిబేట్ పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పార్లమెంట్లో మీరు నోరిప్పారు, అడిగారు, అవ్వలేదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవాలి. కాలు పెసుకోవడం కాదు కదా, వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నాం, 60 సార్లు అడగడం కాదు కదా, అఖిల పక్షాన్ని వెయ్యాలి, డిమాండ్ చేయాలి. చెప్పింది విన్న తర్వాత మాట్లాడయా. కనీసం చంద్రబాబు నాయుడు మోడీని తిట్టాడు, నీకు ఆధారం కూడా లేదు. చంద్రబాబు నాయుడు మోడీని తిట్టాడయ్యా, నీకు ఆ ధైర్యం ఎక్కడ ఉంది? నీకు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తిట్టాడు? నువ్వు కానీ మీ బాస్ ఎవరు మాట్లాడలేదు కదా. కళ్యాణ్ బతుకు, చంద్రబాబు నాయుడు బతుకు వద్దు, నేను అయిపోయిన తర్వాత క్రాస్ టాక్ వద్దు. నేను అయిపోయిన తర్వాత నేను ఏం మాట్లాడినా నేను అయిపోయిన తర్వాత మాట్లాడదాను. సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, సబ్జెక్ట్ లేదు కాబట్టి అయిపోయిన తర్వాత మాట్లాడరు. అఖిలపక్షం ఎందుకు వేయలేదు? అఖిలపక్షం ఎందుకు వేయలేదని సమాధానం ఉందా? ఇదివరకు మా మిత్రుడు ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఉన్నారు, కాకా రామకృష్ణ గారు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఉన్నారు. ఒక అఖిలపక్షం వేయండి, అందరం కలిసి అడుగుదామంటే ఏం చెప్పారు? ఇప్పటివరకు అఖిలపక్షం వేశారా? స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధి ఉందా? మీ స్టీల్ ప్లాంట్లో మీ యూనియన్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో మీకు తెలుసా?